హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే ముందుగా వెళ్ళే ముందు మా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఫర్దర్ వీడియోస్ అన్నీ మీ ముందుకు వస్తాయి. ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే రామ్ మందిర్ ఉంది కదా టెంపుల్, ఆ టెంపుల్ గురించి ఒక చిన్న అప్డేట్ ఇవ్వడానికి. లాస్ట్ ఒక 10 డేస్లో అరౌండ్ 25 lakhs పీపుల్ వచ్చి దర్శనం చేసుకున్నారంట. దీనికి వచ్చి మన హుండీ ఆదాయం వచ్చి 11 కోట్లు అంట. ఈ యొక్క టెంపుల్ ఓపెనింగ్ వచ్చి 6 to 10 టైమింగ్స్ అయితే ఇచ్చారు. మార్నింగ్ 6 నుంచి నైట్ 10 వరకు అయితే. ఈ టైంలోనే దర్శనం చేసుకోవాలి, మిగతా టైంలో అయితే క్లోజ్లో ఉంటుందని అయితే చెప్పారు. మా న్యూస్ అయితే వచ్చింది. దీని ఒక స్టాటస్ చూసే విధంగా అయితే లిటరలీ చాలా అంటే చాలా హైఫైగా ఉంది ఆ టెంపుల్ అనేది. చూసే వాతావరణం ఎవరిథింగ్, అంటే పీపుల్ ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, ఫారిన్ నుంచి ఎక్కడెక్కడి నుంచో. తన రీసెంట్గా ఇంకో న్యూస్ ఏంటంటే మన ముస్లిమ్స్ కూడా లడక్ సంథింగ్ ఎక్కడ అంత ఐడియా లేదు, అక్కడ నుంచి కూడా వాళ్ళు పాదయాత్ర చేసి ఆ టెంపుల్కి అయితే రీచ్ అయ్యారు. ముస్లిమ్స్ అనే వాళ్ళు రీచ్ అయ్యారని మన ఒక న్యూస్ అయితే అప్డేట్ అయితే వచ్చింది. అది చాలా గొప్ప విషయము. ఇక్కడ ఎవరు శత్రువులు కాదు, అందరూ మనోళ్ళే. అది అక్కడికి రావాలనే స్టార్టింగ్ ఎవరికి అనిపించిందో కానీ వాళ్ళు మనస్ఫూర్తిగా అయితే దండం అయితే పెడుతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు మనుషులే, అందరూ ప్రతి ఒక్కరు దేవుణ్ణి కొలవాలి అనే విధంగా ఉండే దాంట్లో నేను ఒక్కడిని. రామ్ మందిర్ విషయానికి వస్తే రీసెంట్ టైమ్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్కిటెక్చర్ అనే విధంగా చెప్పాలి. ఇంకొక విషయం ఏంటంటే మన హనుమాన్ మూవీ ఉంది కదా, హనుమాన్ మూవీ వాళ్ళు ఈ దానికైతే మనీ అనేది డొనేట్ అయితే చేశారు. అరౌండ్ 2.5 crores అంత మనీ అయితే డొనేట్ చేస్తారు. అది ఎందుకని డొనేట్ చేశారంటే మన హనుమాన్ మూవీ ఉంది కదా, దాని మీద నుంచి ఎంత ప్రాఫిట్ వచ్చినా దాని నుంచి ఒక 5 rupees అయితే మన అయోధ్య రామ మందిర్కి అయితే డొనేట్ చేస్తామని అయితే చెప్పారు. సో దానివల్ల వాళ్ళు అనుకున్న విధంగానే ఆ సక్సెస్ అయింది. ఎందుకంటే వెనక హనుమంతుడు ఉన్నాడు కదా, అందుకే ఇంకా పెద్ద సక్సెస్ అయింది. అది జస్ట్ ఒక తన బ్రేక్ ఈవెన్ అవుతుందా ఆ టైంలో అనుకుంటే ఇప్పటికి 250 crores ప్లస్లోనే ఉంది అన్న విషయం అయితే తెలుసుకోండి. చిన్న సినిమాని తక్కువ అంచనా వేయకూడదనే విషయం జస్ట్ మన హనుమాన్ మూవీ చూసిన తర్వాత అయితే నాకైతే అనిపించింది. అది చిన్న సినిమా కాదు, ఇట్స్ ఏ పాన్ ఇండియన్ ఫిలిం అనాలి దాన్ని అయితే. వాళ్ళు అయితే ఈ విధంగా అయితే మనీ అయితే ఇచ్చారు. దానివల్ల అయితే చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు ఇచ్చిన మాట అయితే నిలబెట్టుకున్నారు. ఇలానే కాదు, మేబీ మన ఫాదర్ జై హనుమాన్ అనే మూవీతో వస్తున్నారు, దాని నుంచి వచ్చింది కూడా మేబీ సమ్ టెంపుల్స్ ఉంటాయి, అవి దానికి అక్కడ డొనేట్ చేస్తే కూడా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే గాయస్, మీరైతే ఒకవేళ రామ్ మందిర్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా చూడండి వీక్షించండి ఎంజాయ్ ద డే. ఆ రోజు ఏ బాధలు పెట్టుకోకుండా మీ లైఫ్ని అయితే మీకు నచ్చినట్టయితే ఎంజాయ్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, టైమింగ్స్ అయితే మార్నింగ్ 6 నుంచి నైట్ 10 వరకు. ఓకే గాయస్, మరిన్ని వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.